జగన్ పాలనలో ఒక అరాచకం జరిగింది. అందులో భాగమే కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టు తరలిపోయింది. ఇది నిన్న సోమిరెడ్డి ప్రస్తావించినట్టు చాలా మంచి పాయింట్. ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు అదానీ కంపెనీ షేర్లు ఒప్పంద వివరాలు చెప్పాలంటూ మంత్రిని సోమిరెడ్డి అడిగారు. కంటైనర్ పోర్టు ఉంటే బియ్యం, రొయ్యలు, పొగాకు వంటివి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. కంటైనర్ పోర్ట్ ఎత్తేసి బూడిద తరలించే బల్క్ కార్గో పోర్ట్ ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. కంటైనర్ పోర్టు తరలిపోవడం వల్ల రాష్ట్రానికి ఏటా 1000 కోట్ల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదాయం రాకుండా పోతుంది. దీని మీద ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించాలి. కంటైనర్ పోర్టు వెనక్కి తీసుకొచ్చేందుకు అదాని కాళ్ళైనా పట్టుకుంటా అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దీని మీద చెప్తూ మారిటైమ్ బోర్డు నాటి వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్లో 70% వాటా బదిలీకి ఆమోదం తెలుపుతున్నాడు. వైకాపా ప్రభుత్వం 2020లో జీవో జారీ చేసింది. అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలకు 70%, నాట్కో జెనోమిక్ ప్రైవేట్ లిమిటెడ్కి 20% వాటాలు ఉన్నాయి. రాష్ట్ర మారిటైమ్ బోర్డు పేరుతో ఈక్విటీ వాటా లేదు. వాస్తవానికి ఒప్పంద కాలం 2039 వరకు ఉంది. ఈ అంశం మీద అధికారులతో అధ్యయనం చేయించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.